ఒక వ్యక్తి అప్పగించుకున్నాడు. ఆ వ్యక్తి ఏ పని చేసినా ఆశీర్వాదకరంగా మారిందట. ఈరోజు మన జీవితాలలో ఈ ఆశీర్వాదం అనేది లేకపోవటానికి గల కారణాలు ఏంటంటే అప్పగించుకోకపోవటాలనే. మన జీవితము కానీ, మన జీవితంలో ఏదైనా కానీ ఆ అప్పగించుకున్న చూస్తా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆదికాండం 22వ అధ్యాయము తీసి క్లియర్ గా చదువుకుందాం. అందుకు తీసారా? ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనములో అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఓకే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించినకు ఓకే దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాంటి అక్కడ పెట్టి ఏం చేశాడంటే తన కుమారుని కాళ్ళు చేతులు ఏం చేశాడు? కట్టేశాడు. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అబ్రహామును అడిగేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును అడుగుతున్నాడు. అబ్రహాము ఏమి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. అప్పుడు అర్థమైంది ఇస్సాకి, ఇదంతా కూడా ఇది నా కోసమే జరుగుతుందని ఏం చేశాడు? ఇస్సాకు తన ప్రాణాన్ని కూడా కట్టెల మీద బలించుకోవడానికి అప్పగించుకున్నాడు. ఇక్కడ అప్పగించుకున్న ఆశీర్వాదకరంగా మారిందంటే చాలా ఆశీర్వాదించబడ్డాడు. ఎన్నో ప్రయత్నం చేసినా కూడా, శత్రువులు కూడా ఆయన్ని ఎక్కడ ఆశీర్వదించబడకుండా చేసినా కూడా దేవుని సన్నిధిలో తన ప్రాణాన్ని కూడా అప్పగించుకున్నాడు. ఆ దాన బలి అవ్వడానికి అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా అప్పగించుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదకరంగా మారిపోయింది. గట్టిగా చెప్పండి. అలాగే చూసినట్లయితే ఇస్సాకు ఆశీర్వాదం చాలా క్లియర్ గా ఉంటుంది. 26వ అధ్యాయము ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనములు కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. అక్కడ చూడండి, ఇస్సాకు ఆ దేశమందు విత్తనములు విత్తనమా చెప్పాలి గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఏం చేశాడట? విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అబ్రహామును తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు అప్పగించుకున్నాడు కనుకనే ఆశీర్వదించబడ్డాడు. నీ జీవితంలో నువ్వు దేవుడికి ఏ విషయంలో అప్పగించకపోతే, నువ్వు ఏ కుటుంబం కూడా దేవుడికి అప్పగించుకోకపోతే ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? నీ సమయాన్ని అప్పగించుకోవాలి, నీ శరీరాన్ని అప్పగించుకోవాలి. నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏమి అప్పగించుకోవు, ఏమి దేవునికి త్యాగం చేసుకోవు, ఏమి సమర్పణ చేసుకోవు, కానీ ఆశీర్వాదాలు మాత్రం కావాలి. వస్తాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సమయాన్ని అప్పగించుకోవద్దా? నీ ప్రాణాన్ని అప్పగించుకోవద్దా? నీ తీర్మానాన్ని అప్పగించుకోవద్దా? ఏది అప్పగించుకోవద్దా? ఆశీర్వాదం రాదు.
ఆనాడు ఇస్సాకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు కనుకనే ఒక్క విత్తనం వేసినట్టు ఎంత పంట కొట్టినట 300 అంటే 100 రెట్లు పంటను కొట్టినట్ట. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఏ విత్తనాలు వేయము, ఏది దేవుడికి అప్పగించుకోము. ఒక స్త్రీ తన సర్వస్వానికి భర్తకి ఎట్లాగా అప్పగించుకుంటుందో ఒక క్రైస్తవ బిడ్డ దేవునికి అట్లా అప్పగించుకోవాలంటే చెప్దాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం అప్పగించుకున్న మంచి మంచి దైవజనులు ప్రభునందు నిలుస్తున్నారు. ఒక దైవజనుడు చాలా మంది అనుకుంటారు ఈ సంవత్సరానికి ఏం పని లేదు, మమ్మల్ని పనికి పోతుంటాడు, ఆయనకేముంది 10 రూపాయలు ఇస్తే బ్రతుకుతాడు అనుకుంటాం. కానీ ఒక సేవకుడు సర్వమును దేవుడికి అప్పగించుకుంటాడు. బంధువులకు, అన్నదమ్ములకు, అక్కజనులకు ప్రాణాన్ని లెక్క చేయకోకుండా, తిండి తిప్పలు లేకోకుండా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వేదనలు వచ్చినా తన జీవితాన్ని దేవుడికి ఏం చేసుకుంటాడు? అప్పగించుకుంటున్నాడు. ఈరోజు మనం అప్పగించుకోకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రాణాన్ని అప్పగించుకోకపోతే, నీ సమయాన్ని అప్పించుకోకపోతే, ఎంతమంది చూడండి ఎంత పనులకు వెళ్తున్నాయి. 100 సార్లు చెప్పిన అలా వెళ్తున్నారంటే వారి జీవితంలో ఏ ఆశీర్వాదం చూడలేం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కేవలం ఆ కష్టం మీదనే ఆధారపడి ఉంటారు అన్నమాట. అంటే దేవుడికి అప్పగించుకునే వాడు ఏం చేస్తాడంటే నిత్య జీవం పొందుతాడు. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభుని మనిషిగా. హల్లెలూయా. సమయాన్ని, ఈరోజే పనులు, ఈరోజే వ్యాపారాలు, ఈరోజే ఉద్యోగాలు, ఈరోజే ఊరి ప్రయాణాలు, ఇది అప్పగించుకోవటం అంటారా? ఆమేన్. హల్లెలూయా. ఉపవాసం ఉండడానికి అప్పగించుకోలేక సేవకుడు మాట వినాలి. నేను ఏం వాక్యం చెప్తాను మీకు? సమయాన్ని అప్పగించుకోలేకపోతున్నారు, సంఘానికి అప్పగించుకోలేకపోతున్నారు. మాసిదోనియ సంఘం అంతా కూడా దేవుని పని నిమిత్తం అప్పగించుకున్నదట. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మాసిదోనియ సంఘం మీద దేవుని కలుగుతున్నది. ఆ సంఘం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఆ సంఘం మీద దేవుని కృప విస్తరించింది. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటే చేశాడు. ఏం చేశాడు? చదవండి 12 చదవండి. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరములు 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును. అతడు మిక్కిలి గొప్పవాడై అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చును. ఆమేన్. హల్లెలూయా. క్రమక్రమంగా ఆశీర్వాదం రావాలి, క్రమక్రమంగా దేవుని సన్నిధిలో అర్పణ చేసుకోవాలి, క్రమక్రమంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మనకైతే ఒకటేసారి రావాలి. ఉపవాసం ఉండవు, కన్నీరు గారము, సావుకుడు మాటిను, మా లోపడం ఏది లేదు. ఆశీర్వాదం మాత్రం వెనువెంటనే రావాలి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. ఇస్సాకు ఎలా దీవించబడ్డాడు? ఒక్కసారి దీవించబడ్డా? ఎలా దీవించబడ్డాడు? క్రమక్రమంగా. ఆమేన్. హల్లెలూయా. క్రమక్రమంగా అనగా దేవునికి ఎప్పుడైతే ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడో అంటే ఆయనకు అర్థమైపోయింది. కట్టెలు కనబడుతున్నాయి, గొర్రెలు లేవు, యాకపోతులు లేవు, లేకపోతే ఇంకా గేదెలు లేవు, ఎవరు లేరు, శిష్యులు లేరు, ఎవరు లేరు, మా నాన్న నేనే ఉన్నా, మా నాన్న ఎట్లాగో పోడు, నేనే కావాల్సింది కావచ్చు అని వెంటనే తను ఆలోచన చేసుకొని నా తండ్రి చెప్పిన పని కోసము ఇస్సాకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని దేవుని కోసం చేశాడు, అప్పగించుకున్నాడు. ఈరోజు తండ్రి కోసం కొడుకులు అప్పగించుకుంటారా? తల్లి కోసం బిడ్డ అప్పగించుకుంటుందా? భర్త కోసం భార్య అప్పగించుకుంటుందా? భార్య కోసం భర్త అప్పగించుకుంటాడా? బంధువుల కోసం స్నేహితులు అప్పగించుకుంటారా? దేవుడి కోసం ఒక సమయాన్ని కూడా అప్పగించుకునే దౌర్భాగ్యమైన దరిద్రపు స్థితిలో ఉండిపోతున్నారు ఈరోజు. మంచి మంచి దైవజనులు, రోషం కలిగిన దైవజనులు సంఘాల కోసం నిలబడి వారి ప్రాణాలు లెక్క చేయకుండా వారి ప్రాణాలను, భార్య పిల్లలను వదిలేసి దేవుడి కోసం అప్పగించుకొని దాక్షులు అయిపోతున్నారు, రోగాలతో పాటు వెళ్ళిపోతున్నారు ఈరోజు. కానీ సంఘం మాత్రం సమృద్ధితో ఉంటుంది, సేవకులు మాత్రం బలైపోతున్నారు. సేవకులకే చాలా రోగాలు వస్తాయి తెలుసా మీకు? సేవకులకే సమస్యలు ఎక్కువ ఉంటాయి. సేవకుడు కుటుంబంలో ఇంత ఎల్లదో, సేవకుడు కుటుంబంలో తిండికి తెప్పులు దొరకవు. కానీ సంఘం మాత్రం అభివృద్ధిగా దీవించబడతా ఉంటుంది. అందరి చేతి మీద ఎత్తున చేసి పెట్టి ప్రార్థన చేస్తే వారి రోగాలంతా, వారి కుటుంబ సమస్యలంతా ఎన్ని గమనిస్తాయి. దేవుడు స్తోత్రం.
హల్లెలూయా. అయినా సరే ఒక సేవకుడు దేవుని కోసం ఏం చేసుకున్నాడు? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. చాలా మంది బిడ్డలు నేను చూస్తా ఉంటాను కొన్ని సంఘాలలో వారు దేవుని కోసం అప్పగించుకొని కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు నిత్యము సేవకుని వెంబడిస్తూ ఉంటారు, సంఘం వెంబడిస్తూ ఉంటారు, నిత్యం అయ్యగారి దగ్గర కూర్చుంటా ఉంటారు. ఈరోజు సంఘంలో ఒక భారం కలిగిన వ్యక్తి, ఒక పరిచర్యకు సపోర్ట్గా ఉన్న వ్యక్తి లేరు. కనీసం వచ్చి పాటలు పెట్టిన దౌర్భాగ్యమైన స్థితిలో ఉండిపోయినాం ఈరోజు మనం. ఒళ్ళు దాచుకుంటున్నారు, కండలు దాచుకుంటున్నారు. ఒక దినం వస్తుంది అవన్నీ కరగదీస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన క్రమక్రమంగా మిక్కిలి ఏమైనట? గొప్పవాడయ్యాడు. ఎట్లాగా చూడండి, ఇంకా అతనికి ఆస్తియు, వడ్లాస్తియు, దాసుడు, గొప్ప సమూహమును, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడట. నీకేముందని ఆశయపడడానికి? ఏముంది మనకి? ఏమి లేదు. దేవుడి బిడ్డలు చెప్పుకుంటున్నాం, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు, చెప్పాలంటే నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం ఏంటంటే అప్పగించుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయలేదు? అప్పగించుకోలేదు. ప్రభువు అన్నాడు ఇంతకేమంటాడంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని అప్పగించుకోవాలా. స్తోత్రం కలుగును గాక. సంఘములో చిన్న సంఘమే ఒక పాత్రగా వాడవాడు అప్పగించుకోవాలా. నేను ఆరాధన చేయాలి అప్పగించుకోవాలా, నేను సువార్త ప్రకటించాలి అప్పగించుకోవాలా, నేను కన్నీరు కాచి రోగం చేస్తాను అప్పగించుకోవాలి, ఉపవాస ప్రార్థనలో ఉంటానని అప్పగించుకోవాలా. నా మాట ఎవడు వింటాడు? నాకు అనిపించింది పొద్దు నీ వాక్యం చెప్పడం కూడా వేస్తే అనిపించింది అసలు ఈరోజు. ఎందుకు మాట సేవకుని మాటని వినడం వాడికి మనం ఎంత చెప్తే మాట, దానికి తగిన మూల్యం, వారి మూల్యం ఉంటుంది ఒకరోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభువుని మహిమపడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం అప్పగించుకోవాలట. మీకు తెలిసిన వాక్యమే. మొదటి సమూయేలు గ్రంథంలో అన్నకు పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి నిందలు అవమానాలు పడుతూ ఉంది. అప్పుడు ఆమె వేదన పడుతూ ప్రభు సన్నిధిలో ఆయన చూడని ఒక మొక్కుబడి చేసుకుని మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. తీయండి అందరు తీయనన్నా. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, ఏడ్చుచు ఓకే, యెహోవాకు అప్పగించును. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్వామి చెప్తాం గట్టిగా. ఏం చేస్తా ఉంది దేవుని దగ్గర? ఒక్క కొడుమ విత్తయ్యా నీకు అప్పచేస్తానయ్యా. నీవిస్తావా నీ కొడుకుని? సువార్త చేయమంటే 100 రకాల కారణాలు చెప్తారు. నువ్వు అప్పగించుకోగలుగుతావా? ఒక వ్యక్తిని నడిపించగలుగుతున్నావా? ఒక వ్యక్తితో మంచి సంభాషించగలుగుతున్నావా? ఒక సంఘములో ఉపవాస ప్రార్థనలో కన్నీరు కాచి ప్రభావ పరిచయం సంఘమును సేవకుడు మరి దీవించున్నాయా అని రోదన చేసుకోవడానికైనా అప్పగించుకుంటున్నావు నువ్వు. భక్తి అఫీషియల్ అయిపోయింది ఈరోజు, అంతా అఫీషియలే. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంటుంది అన్న? ఏముంటుంది వచ్చి? ఏముంటుందమ్మా చెప్పండి, ఏంటిస్తున్నారు? హలో, ఏమన్నారు? ఒక్క బిడ్డని ఇస్తే, ఏ బిడ్డట? క్లియర్గా అంటుంది, ఒక్క కొడుకుని ఇస్తే అయ్యా నీకు అప్పగించుకుంటా. అమ్మాయి బాటలు ఏం చేస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా నాకు ఆరోగ్యం ఇస్తే ఈ సమయాన్ని అప్పగించుకుంటాయ్యా, నాకు ధనం ఇస్తే ఇది అప్పగించుకుంటానయ్యా, ఇదిగో నేను నలుగురు సువార్త చేయడానికి అప్పగించుకుంటానయ్యా, ఒక వ్యక్తిని నడిపిస్తాను అప్పగించుకుంటానన్నా. ఏమైనా ఉందా మన బ్రతుకులో? ఏమైనా ఉందా? రిసలా తిన్నావా, పన్నామా, లేచామా? తిన్నామా, పన్నామా, పని చేసామా? దాటితే అంతవరకు ఒక్కడ కూడా భారం లేదు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అప్పగించుకున్నాం బిడ్డవి? దేవునికి అప్పగించుకుంది. ఇస్సాకు ప్రాణం అప్పగించుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అన్న కొడుకును అప్పగించుకుంది. ఒక్క కొడుకును కాదు, ఎంతమంది ఇచ్చాడంట. గట్టిగా చెప్పండి కొట్టి పాపున్నాడు. నువ్వు దేవునికి ఇస్తే దేవునికి రెండంతలుగా ఇస్తాడు. చెప్పాను కదా, చిన్నపిల్లల దగ్గర ఉన్న ఆ చేపలు రొట్టె ముక్కలు తీసుకొని దేవుడు ఏం చేశాడు? దీవించి ఆశీర్వదించి 5,000 మంది పెట్టగా మళ్ళీ ఎక్కడో 12 గంపలు నిండిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఒక్క సమయాన్ని కూడా మీరు అప్పచెప్పుకోలేరు. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి సంఘాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే పౌలు అంటాడు, మాసిదోను సంఘం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని చిత్తం వలన మాకును తమ్ముడు తామే ఏం చేశారట? మాసిదోనియ సంఘం ఏం చేశారట? స్తోత్రాలు చెప్పండి. అప్పగించుకున్నారు సంఘంలో. నేను బాధపడడానికి అప్పగించుకుంటా, నేను ఉపవాసం ఉంటాను అప్పగించుకుంటా, నేను కన్నీరు చేయడానికి, రోజు విజ్ఞాపన చేయడానికి అప్పగించుకుంటా, నలుగురు సువార్త చేయడానికి తామే అప్పగించుకున్నా. ఎవరు చెప్పకుంటున్నాయి? నువ్వేం అప్పగించుకున్నావు దేవుని కోసం? ఏం అప్పగించుకున్నారు? రైతులా హల్లెలూయా. ఏం అప్పగించుకున్నారు చెప్పండి ఒకసారి. ఏమైనా అప్పగించుకున్నారా? నీ జీవితం ఏమన్నా దేవునికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దేవుడు ఇష్టపడేట్టుగా నీ జీవితము ఎప్పుడైనా మార్చబడ్డదా? స్తోత్రాలు హల్లెలూయా. చక్కగా అంటున్నాడు, ఇది కాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తాము అప్పగించుకొని ఇంతగా చేయదురని మేము అనుకోలేదు. కాబట్టి తీతు ఈ కృపను ఎలాగ పూర్వమునో మొదలుపెట్టెనో అలాగున దానిలో మీలో సంపూర్ణం చేయమని అడుక్కుంటున్నాడు. ఏమన్నా ఏది భక్తి? మన భక్తి అప్పగింపుకోలేదు. స్తోత్రాలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పగింతునయ్యా నా ప్రాణమును, అప్పగింతునయ్యా నా ప్రాణమును, అప్పగింతునయ్యా నా ప్రాణమును, అప్పగింతునయ్యా నా ప్రాణమును. ఈ ప్రజల రక్షణ కోసం నీ ప్రాణను అప్పగించుకుంటే, ఈ ప్రజల రక్షణ కోసము నీ ప్రాణము అప్పగించుకుంటే, అప్పగించుకుంటున్నాయా నా యేసయ్యా, అప్పగించుకుంటున్నాయా నా యేసయ్యా, అప్పగించుకుంటున్నాయా నా యేసయ్యా, అప్పగించుకుంటున్నాయా నా యేసయ్యా. పాపము నుండి నీవు వేరైపోయి నీ సన్నిధిలో నేను అప్పగించును. పాపము నుండి నేను వేరైపోయి నీ సమయములో నేను అప్పగించును. అప్పగించుకున్న యేసయ్యా, అప్పగించుకున్నాను యేసయ్యా, అప్పగించుకున్నాను యేసయ్యా, అప్పగించుకున్నాను యేసయ్యా. ఈ ప్రజలందరి రక్షణ కోసం దేవుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని చేసుకుంటూ అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చూద్దాం ఒకసారి. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను. చూసారా ఏం అప్పగించుకున్నాడు దేవుడు? చెప్పండి తన ప్రాణాన్ని.
తన ప్రాణాన్నే మన కోసం దేవుడు అప్పచెప్పుకున్నాడు. నువ్వేం అప్పగించుకున్నావు దేవునికి? తెలుసలా? హల్లెలూయా. ఈ రాకడి దినములో దేవునికి నీవుగా అప్పగించుకోకపోతే, ఒక సమయాన్ని అప్పగించకపోతే, ఒక పరిస్థితిని అప్పగించుకోకపోతే, దేవుడితో ఇలా ఉండాలి అని నువ్వు అప్పగించుకోకపోతే నువ్వు ఖచ్చితంగా విడవబడతావు. తెలుసలా? హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి ప్రజలు కాదు సాక్ష్యం ఇవ్వాల్సింది, నీ గురించి ప్రజలు కాదు చెప్పుకోవాల్సింది, నీ గురించి దేవుడు చెప్పాలా సమాజంలో. గట్టిగా చెప్పబడి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవ చేసే సేవకులు వాళ్ళ గురించి డబ్బాలు కొట్టుకుంటున్నారు, కానీ డబ్బా వారు కాదు కొట్టవలసింది. అసలు సేవ అంటే ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? అప్పగించుకోవటం. సేవ అంటే తెలుసా? సంఘం కట్టం కాదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. ప్రైజ్ ది లార్డ్. సేవ అంటే తెలుసా? 200 మంది తెలుసుకొని ఇదిగో సమయానికి ప్రార్థన నువ్వే పెట్టుకున్నావు చెప్పడం కాదు. సేవ అంటే ఏంటో తెలుసా? దానియేలు గుహాల మధ్య ఉన్నాడు. ఎన్ని సంఘాలను కట్టిందా? చెప్పాలి మీరు, ఎవరైనా తెలిసిన కట్టిందా? కానీ నెబుకద్నెజరు ఏమొచ్చాడు? దానియేలు నువ్వు జీవం గల దేవుని సేవకుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సేవకులు అంతా పనికిమాలిన సేవకులు ఉన్నారు. ఈరోజు జనాన్ని పోగు చేసుకోవటం కోసమే వాళ్ళు సేవ అనుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. సంఘాలు కట్టమే వాళ్ళు సేవ అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడంటే మొదట్లోనే అన్నాడు, యోబు భక్తుడు అంటాడు, యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ తెలుసా? అపవాదికి చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? యోబు సంఘాలు కట్టాడా? చెప్పాలా? కట్టాడు ఎక్కడన్నా? మతయ్య కట్టాడా? ప్రవీణ్ కట్టాడా? మరి సాక్ష్యం ఎవరు ఇవ్వాలా నీ గురించి? ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. దేవుడు స్తోత్రం కలుగును గాక. కొన్నేళ్ళు సంఘాలు కట్టాడా? ఆమేన్, హల్లెలూయా. ఎంత యథార్థవంతుడు, ఎంత భక్తిపరుడు, ఎంత ధర్మం చేశాడు ఆయన ప్రజలకి, ఎంత న్యాయకర్త. ఈరోజు నన్ను సాక్ష్యం చెప్పవలసింది దేవుడు అపవాదికి చెప్పాలా, పొలాన్ని బిడ్డ చూడు నాకు అప్పగించుకున్నాడు, ఒక్కసారి అతని గురించి ఆలోచించడానికి కూడా నీ గుండె సరిపోదని దేవుడు సాక్ష్యం ఇస్తాడు అపవాదికి. అప్పుడు గట్టిగా 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 ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో అన్న మాటిని, అక్క మాటిని, చెల్లి మాటిని, లేకపోతే బామ్మర్ది మాటిని, బావమేటిని, అంతేలే ఇంతేలే అనుకున్నాం అనుకో, నీ జీవితం కొలాప్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పగించుకున్నారు. ఏలియా కేరెతు వాగు దగ్గర ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు చెప్పండి? లేదా ఎన్ని రోజులు? అయ్య బాబు, ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏం చేస్తాడు? ఏమైనా తిన్నాడా? తాగాడా? మీకు సూత్రం చెప్పనా? యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఏమైనా తిన్నాడా లేదా? ఏమి తినలే. ఏం చేసుకున్నాడు? దేవునికైనా అప్పగించుకున్నాడు, సమర్పణ చేసుకున్నాడు. నీకు సమర్పణ లేదు, నీ బిడ్డలకు సమర్పణ లేదు, నీ కొడుకు సమర్పణ లేదు, నువ్వు సంఘంలో ఒక పాత్రగా వాడబడాలని ఆశ లేదు, నువ్వు అప్పగించుకోవడం లేదు, ఏది లేదు. ఆశీర్వాదం, కమాన్ జీసస్ బ్లెస్సింగ్ 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 ఏం చెప్తాయి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విత్తనం, ఒక్క మంచి అర్పణ చాలు దేవుడి సన్నిధిలో హృదయపూర్వకంగా పెడితే అది తరతరాల పట్టబడి కలుగుతావు. క్రమంగా గట్టిగా 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 క్రమంగా ఇస్సాకు ఎదిగినట్టుగా నువ్వు ఎదుగుదువు గాక, నువ్వు దీవించబడుదువు గాక, నువ్వు ఆశీర్వదించబడుదువు గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పగించుకోవాలా. స్టెఫెను రాళ్ళతో కొడుతున్నారు, భయంకరంగా రాళ్ళతో కొడుతున్నారు. స్టెఫెన్తో కొడతా ఉంటే సౌలు ఏం చేస్తున్నాడు? అక్కడే ఒకటి చూశాడు. స్టెఫెన్ అన్నాడు, దేవా నా ప్రాణమును అప్పగిస్తాను. ఈరోజు నేను అడుగుతున్నాను, దేనికైనా సంఘములో ఒక పాత్రగా అప్పగించుకున్నావా? నువ్వు చూసుకో ఒకసారి. నేను నీకు పేరు పెట్టి చెప్పను. నువ్వు మనసులో విమర్శన చేసుకో. ఇక్కడ నుంచి మనసు మార్చుకో, ఇక్కడ నుంచి జీవితం మార్చుకో, ఇక్కడ నుంచి బ్రతుకు మార్చుకో. నువ్వు సంఘాలు మారినంత మాత్రం ప్రయోజనం లేదు. బ్రతుకు మార్చబడాలా, దేవుడికి అప్పగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలా? అప్పగించుకోవాలా.
నన్ను ఒక ఆయన అన్నాడు మొన్న, అన్న ఫలానా మేము చర్చికి రావట్లేదు అన్నాడు. ఏ పోనులే బ్రదర్, అసలు మొన్న కావాల్సిన పిచ్చి లేచింది అన్న. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అన్నాను, దేవుడికి అప్పగించుకుంటే మాత్రం మాసిదోరుల సంఘ బిడ్డ ఎట్లా ఉంటుందో అట్లా దేవుడు ఇక్కడ పౌలంటున్నాడు, మేము అప్పగించుకున్నామన్నాడు. నువ్వు అప్పగించుకోకపోతే నువ్వు అపవాది చేతులు పడతావు. అపవాది ఏం చేస్తంటే నిన్ను ఫుట్బాల్ ఆడేస్తుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు అన్నీ ఉన్నాయి, నా ప్రాణాన్ని దేవుడి కోసం అప్పగించుకున్నాను. నేను ఒక దైవజనులు ప్రభువును నిలిచాను. వండర్ఫుల్ దైవజనులు ఆయన తెలుసా. డిబెట్లతోటి అట్లా గెలిచి వచ్చిన వ్యక్తి. ఇది చూడండి, ఒక 3-4 నెలల్లో ఇద్దరు మంచి దైవజనులు, పనికిమాల దైవజనులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కామెంటరీ పెట్టి పెట్టండి చేసినాము. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి దైవజనులు రోషము కలిగి దేవుని యొక్క సబ్జెక్టు థియాలజీ బోధించగలిగి సోట్లు వేసుకొని బూట్లు వేసుకొని మన రాజప్రకాష్ వాళ్ళ దైవజనులు కూడా అసలు అబ్బా నాకు భలే విశ్వాసం అనిపెట్టింది. రాత్ర 2 days వర్షం హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడట, మనుషులు తాగిందట. అసలు జనం వచ్చారు కదా, ఒక సెట్టింగ్కి 60 లక్షలు అయినాయట. ఎల్బిడి స్టేడియంలో గుండు కొట్టించుకున్నాడు. అని అంటాడు, 100 మంది 100 విమర్శలు చేసుకుని నాకు ఐ డోంట్ కేర్, నేను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. అంటే ఆయన వయసులో ఉన్నాడు, వాళ్ళ నాన్న మినిస్ట్రీ కూడా చేయట్లే. ఆయన అది సొంతంగా లార్డ్ చర్చ్ అని కూడా పెట్టుకుని పెట్టు, వాళ్ళనే కల్వరి దర్శనం అని పెట్టుకున్నాడు. రోషం ఉండాలి దేవుని బిడ్డలకు. ఎప్పుడు రోషం లేదు, ఎప్పుడు రాగం వచ్చిన లెక్క, ఎప్పుడు చికెన్ గున్నే వచ్చిన లెక్క ఉంటారు. దేవునికి అప్పగించుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. నీ పిల్లల్ని అప్పగించాలా, నీ భర్తను అప్పచెప్పుకోవాలా, నీ భార్యను అప్పచెప్పుకోవాలి, అసలు నీ కుటుంబమే అప్పగించుకోవాలి దేవుడి కోసం. స్తోత్రం. హల్లెలూయా. పని చేయాలా, కష్టపడదని ఎప్పుడు చెప్పను, నా నోట ఆ మాట రాదు కూడా. ఆమేన్. బైబుల్ చెప్తుంది 6 దినములు కష్టపడు, నిన్నెవ్వరు డిస్టర్బ్ చేయడా. 7వ దినము దేవుడి సన్నిధికి వచ్చేయాలా, సన్నిధికి రావాలా. సన్నిధిలో దేవా ఈరోజు నాతో మాట్లాడాయా అని మాట్లాడుకోవాలా. ఈ యొక్క శనివారమే నీ జీవితాన్ని ఆ రోజు అప్పగించుకోవాలా. రేపు నేను పరిశుద్ధంగా దేవుని మందిరానికి వెళ్ళాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపవాసం ఉండాలా. 100 సార్లు చెప్పి శుక్రవారం ఉపవాసం చేయొద్దు. శనివారం అసలు బైబుల్ ఏంటది, విశ్రాంతి దినం. ఆదివారం ఏంటయ్యా మనం చచ్చిపోయినది, ఇది పునరుద్ధానం, తిరిగి లేచిన దేవుని ఆరాధించాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. శుక్రవారాన్ని మరణించాడు కలవరిలో, శుభ శుక్రవారం. అదే శుక్రవారాన్ని మొన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఏమన్నారు మరి కైసాయతు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకే శుక్రవారం అంటే మంచి కలిసి వచ్చే రోజు అంట వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు ఇంకా ఆయన ఎప్పుడో తిరిగి లేచి ఆడమైపోయాడు. ఇంకా ఆయన చచ్చిపోయాడని ఉపవాసం ఉండే కడుపు నుండి తినండి. ఆ రోజు శనివారం ఆదివారం మందిరం అయిపోయినాక ఫాస్టింగ్ ఉండో, అప్పగించుకో. ఇక నన్ను అట్లా నేను అప్పగించుకున్నాను. శనివారం నేను నైట్ ఏమి తినకూడదు, ఉపవాసం ఉండడం అప్పగించుకున్నాను. దేవుని మహిమ కలుగును గాక. దేవుని కోసం సేవ చేయాలని అప్పగించుకున్నాను. ఆ సమయాన్ని నేను తినొచ్చు, నేను తాగొచ్చు, నేను ఎంజాయ్ చేయొచ్చు. నేను ముసలోడినా, నాకు 50 సంవత్సరాలు వచ్చాయా, లేదా 50 క్రాస్ అయినాయా, నేను ఎందుకు అప్పచెప్పుకోవాలా? ఇంకా నా దొంట్లో బలహీనంగా ఉంది, నేను ఎందుకు ఉపవాసాలు ఉండాలా? నుంచి ఆరాంసే కడుపుండి తిని నుంచి పడుకోవచ్చు. మనం ఏం చేసుకోవాలి దేవుని కోసము? నెక్స్ట్ ఏం చేయాలా? అప్పగించుకోవాలా. ఆమేన్. చదవండి, లూకాసు చదవండి 3:23-46. అప్పుడు యేసు పైనుంచి మళ్ళా మధ్యాహ్నం ఆయన మొదలుకొని ఓకే ఏం అప్పగించుకున్నాట? ఆత్మనే. మరి యేసుని మన కోసం ఆత్మను అప్పచెప్పుకున్నప్పుడు మనం ఆయన కోసం సమయాన్ని అప్పగించుకోవాలి కదా.
ఆయన సన్నిధిలో అప్పగించుకోవాలి కదా. ఆమేన్. అరే దైవదాసుడు ఆదివారం పొద్దున్న 9 గంటలకు వచ్చి బలిపీఠం మీద మన కోసం చూస్తున్నాడే, అప్పగించుకున్నాడే, మనం ముందెళ్దాం అని అప్పగించుకున్నారా మీరు? పరిశుద్ధా హల్లెలూయా. ప్రాణాన్ని అప్పగించుకోకపోయినా సమయాన్ని అప్పగించుకోవాలి. మనం ప్రభు కోసం ప్రాణం పెట్టేంత త్యాగం చేయకపోయినా సమయాన్ని నువ్వు త్యాగం చేసిన నువ్వు చచ్చిపోయినంత మాత్రాన యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి లేవడైనా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రేపు దేవుని రాకడలు కూడా అన్ని సమాధులు తెరవబడితే లేవో నాకే తెలియదు, కానీ దేవుడికి అప్పగించుకొని వారు ఏదో కారణము చేత ప్రభునందు నిద్రించిన సమాధులు మాత్రం బరాబర్ తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రకాష్ గారు కూడా ఆయనకి 30 సంవత్సరాల క్రితము చూడండి, అబ్బా ఎంత త్యాగమో. 30 సంవత్సరాల క్రితం చిన్న క్యాన్సర్ వచ్చిందట, కిడ్నీ దగ్గర వచ్చిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉండి కూడా ఎన్నో బైబుల్ కాలేజీలు దైవజనులు తయారు చేశాడట. ఆయనకి ఎట్లా ఉండాలి అని, ఇంత సేవకుని కదా అని, ఇంత సేవ చేశాను కదా, నాకు ఎందుకు ఈ బాధ? ఆమేన్. పుచ్చుకుని నేను చచ్చిపోయినా కూడా అయ్యగారు రమేష్ అయిపోయి చచ్చిపోయిందంటే రాఘవ చచ్చిపోయింది, ఆయన ఏం పాపం చేశాడు అంటారు. కానీ బైబుల్ అలా చెప్పట్లేదు. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని చేశాడు తెలుసా? చెప్పండి ఎన్ని చేశాడు? 10 అద్భుతాలు చేసిన ఎలీషా ఏమైపోయాడు? మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు. రోగం వచ్చి చనిపోయాడు, శరీరం పాతి పెట్టబడింది. కానీ ఏముంది తెలుసా? ఎలీషా ఎముకలలో దైవ శక్తి ఉంది. ఆ ఎముక పోయి అంతకుముందు సమాధి చేసిన బొందలో ఒక ఎముకలు తగ్గితే చచ్చిపోయిన శవం వేసుకొస్తుందట. నీ జీవితంలో అలా ఉండాలా, అంత ఫైర్ ఉండాలా, అంత ప్రార్థన జీవితం ఉండాలా. ఎప్పుడు ఏం సుఖం? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ ఒంట్లో ఫైర్ ఉంటే చాలు, ఇంట్లో ఉన్న శక్తులన్నీ కాలిపోతాయి. అటుగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నాతో ఆమె హల్లెలూయా. యేసు నీతో ఉంటే నీలో ఉంటాడు. ఆమె హల్లెలూయా. అసలు నీ తోడే లేడా? ఇప్పుడు దేవుడు అన్నాడంటే మోషే ఐగుప్తుకు నువ్వు వెళ్ళు. ఏమన్నాడు దేవుడు? ఆగురా, నేను నీకు ఏమంటాడా తోడై ఉంటానన్నాడు. అంత మాత్రమే కదా, ఏమన్నా తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వస్తా అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ మోషే కూడా ఏం చేసుకున్నంటే దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. సంగమా మరి దేవునికి అప్పగించుకోవాలా? మీరు అప్పగించుకొని నువ్వు సమయాన్ని పాటించుకోవాలా, నువ్వు అప్పగించుకొని సంఘంలో ఒక పాత్రగా వాడబడాలి, అప్పగించుకోవాలా. మంది మాటలని మారుమానం పోతే మళ్ళీ సరికి ఇలాగ అయిపోయిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా అయిపోయిన జీవితాలు ఈరోజు. మంది మాటలు నమ్ముతా నేను మాయలో ముంచేస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మాయలో ముంచేస్తారు. నీ జీవితం నీదే, నీ అప్పగించుకోవడం నీదే, నీ చరిత్ర నీదే. బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది. ఏంటో తెలుసా? అప్పగించుకోవటం. ఎప్పుడైతే సౌలు భయంకరమైన వ్యక్తి, ఎంత ప్రజలు హింసించాడో, ఎంత కొట్టాడో, ఎంత చాలా రేపిస్తాడో, అసలు యాక్చువల్ చెప్పాలంటే అంతమందిని పాడు చేశాడు. ఎప్పుడైతే దమస్క పట్టణంలో దేవుడిని దర్శించాడో ఏం చేసుకున్నాయినా తన జీవితాన్ని ఎట్లాగా పెళ్లి కాకోకుండా ప్రభు కోసం అప్పగించుకొని అతను సాక్షిగా మాట్లాడుతున్నాడు. అప్పగించుకున్నాడంటే పేతురు కూడా చేపలు, ఆంధ్రయ్య కూడా చేపలు వదిలేసి ఏం చేశారు? అన్ని వదిలేసి తల్లిదండ్రులు అందరూ వదిలేసేసాడు, అప్పగించుకున్నారు దేవుడి కోసం. దేవుని సేవ చేయమంటే చాలా మంది కష్టాలు. మామూలు నా వల్ల కాదు, నేను ఇది చేయాలా, నేను అది చేయాలి. అది చేయకపోయినా పరిచారకుడని అప్పగించుకోవాలి కదా. పరిచారకులు వేరు, పరిచర్య చేసేది వేరు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. లూదియా పౌలు వాక్యం చెప్తా ఉంటే ఏం చేసిందట? వాక్యం విన్నదట. వాక్యం విని ఏం చేసింది తెలుసా? వెంటనే ఆమె దేవుని కోసము ఏం చేసింది? అప్పగించేసుకుంది. అకుల్లా పిసికెళ్ళాట. బైబిల్ చెప్తుంది భలే మాట, ఇంతకుముందు ఒకసారి చెప్పిన వాళ్ళంట పౌలు కోసము ప్రాణం కూడా
ఇవ్వటానికి అప్పగించుకున్నారట. ఇప్పుడు నన్ను పుసుకున్నాడని కొడితే ఇక్కడ ఒక్కళ్ళు ఉండరు, మీరు జంపు ఆపరేషన్ అయినాడు మా అయ్యగారు కొట్ట మాకుండా ఎవరు ఉండరు. అమ్మ ఎటు దూకితే అటు దూకుతారు అవసరం అనుకుంటే ఖాళీగా తర్వాత సంగతి అనుకోండి. మనం ఎవరి కోసం, ఎవరు నమ్ముకున్నాం, మనం ఏం కావాలని నమ్ముకున్నాం, ఎందుకు బాప్తిసం పొందాం, ఎందుకు రక్షణ పొందాం? నువ్వు అప్పగించుకోకపోతే, దేవుడు వచ్చినప్పుడు నువ్వు విడవబడితే పరిస్థితి ఎలాగుంటుంది? ఆమె హల్లెలూయా. ఒక్కటే విత్తనం వేశాడు. విత్తనములను ఉన్నాయా? విత్తనమని ఉంది అక్కడ. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం ఉంది కదా. మరి నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో విత్తనం వేసావా? విత్తనం వేసుకోవడానికి అప్పగించుకున్నావా? ఆమె హల్లెలూయా. ఒక్క విత్తనం కూడా ఏవే అప్పగించుకోవా. ఆశీర్వాదం రావాలి, ఆరోగ్యం బాగుపడాలి, ఎట్లా జరుగుతుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్న ఏం చేసింది తెలుసా? అయ్యా క్లారిటీ ఇచ్చింది. ఒక్క కుమారుని ఇస్తే ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా, నన్ను గుడ్రాల నిందలేస్తున్నారు, ఈ బాధ నేను భరించలేదు. ఒక్క కొడుకుని అయ్యా, నువ్వు నా కొడుకుని ఇస్తే మళ్ళీ ఆ కొడుకు నీకేం చేస్తానని ఇస్తానన్నది. చాలా మంది పిల్లలు పుట్టక ముందు అయ్యా 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 ఉపవాసాలు కన్నీరు. మా అయ్యగారు ప్రార్థన చేయగానే ప్రెగ్నెన్సీ అనింది అంటారు. తర్వాత కొడుకు పెట్టినప్పుడు అమ్మ ప్రార్థన పంపించే సాధించడం వాడాడు లేవుడు పండుకో వాళ్ళ పిల్లగాడు అంటారు. దేవుని సంవత్సరం హల్లెలూయా. ఉత్తగా ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నా, సెల్ ఫోన్ లో మెసేజ్ చేస్తారు కదా, భయంకరమైన మెసేజ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తున్నారు కదా, భయంకరంగా చాటింగ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు కదా, ఓన్లీ క్రైస్తవ మీడియాలే. ఇన్స్టాగ్రామ్ వాళ్ళే, ఫేస్బుక్ లో వాళ్ళే, యూట్యూబ్ లో వాళ్ళే, ట్విట్టర్ లో వాళ్ళే. బిడ్డ మనం బతుకుతున్నాం దేవుని కృపే. చర్చికి వెళ్ళిపో అంటారా? అబ్బే అటువంటి మంచి బుద్ధులు వస్తారా మనకి? చర్చి కాడిపోతే ఖరాబు కాదు బిడ్డ, కొడుకు ఖరాబు కాడమంటే స్తోత్రం లేదు. అప్పగించుకోవటం. దావీదుని నేను జాగ్రత్తగానండి, దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించిన తర్వాత సౌలు శాఖరబా దావీదుని సౌలు అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత ఆయన ఎన్నిసార్లు తన బిడ్డని ఇస్తానని మాట ఇచ్చాడు మీకాలు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మరలా సౌలుకి దావీదు మీద వచ్చింది ఈర్ష్య బుద్ధి వచ్చింది. కానీ సౌలుని చంపటానికి దావీదుకి ఎన్నిసార్లు అవకాశం వచ్చినా దావీదు ఏం చేసింది తెలుసా? దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి చిత్ర హింసలు పెట్టిన సౌలుని తట్టుకోలేక వస్త్రాన్ని కోసిండు తప్ప ప్రాణాన్ని మాత్రం తీయలేక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడైనా? అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని కోసం అప్పగించుకోకపోతే మన జీవితం అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూసుకుంటూ పోతే అప్పగింపు అనే మాట గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇంకో విషయం తెలుసా? యూదా యేసుక్రీస్తు యేసుప్రభువారు వెంబడి తిరిగాడు. తిరిగి ఏం చేశాడు? ఎన్నిటికి అప్పచెప్పాడు? 33 నాణ్యాలు. బైబిల్ అది చెప్తుంది, 33 నాణ్యాలకు అప్పచెప్పిండనుంది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు అప్పగించుకోవాలి దేవునికి. నువ్వు ఆ పిల్లలను గద్యాలమ్మా అప్పగించుకోవాలా, దేవునికి మీరు అప్పగించుకోవాలా. అప్పగించుకోకపోతే మాత్రము చాలా ప్రమాదం జరుగుతుంది ఈ రోజు వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పగించుకోవాలా, ఆ సమయాన్ని అప్పగించుకోవాలా, ఉపవాసాన్ని అప్పగించుకోవాలా, కన్నిటిని అప్పగించుకోవాలా, రోధించడం అప్పగించుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పగించుకోపోతే చాలా కష్టాలు పడతాం. మామూలు కష్టాలు కాదు, నిందలు, అవమానాలు, వేదనలు అనేక రకాలుగా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పగించుకుంటారు. ఎంతమంది అప్పగించుకుంటారు దేవుని కోసం ఈ రోజు? నిజంగా నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలంటే నిజంగా బ్రతుకుతావా? అప్పగించుకుంటావా? ప్రాణం అప్పగించుకోకపోవచ్చు,
దేవుని కోసము ఏదో రకంగా నేను వాడబడాలని అప్పగించుకోవాలా. ఆమె హల్లెలూయా. ఇస్సాకు వలె ఒక్క విత్తనమని వేస్తానని అప్పగించుకోవాలా. దించారు ఎందుకు మళ్ళా? యాస్త కింద చెయ్యి. అప్పుడే నన్ను కంప్లీట్ కావాలి కదా, అభిషేకం రిలీజ్ చేయాలి కదా. యేసు నామములో మోకరించండి. రిబా కథల మషందల రబ అల్ద రబ రహేలీల రిమా మామా రిబాబా దురాబా దురాబా రెండు చేతులు అప్పగించుకోవడం వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి సోదరులు నిజమైన ఆయన ఈ రోజు నుంచి ప్రభా నేను అప్పగించుకుంటానయ్యా. నీవు నా కోసము నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడవు. నువ్వు ప్రాణాన్ని మా కోసం అప్పగించుకున్న తండ్రి, నేను ఏదో ఒక పాత్రగా నీ సేవలో వాడబడాలని నేను అప్పగించుకుంటున్నాను ఈ రోజు. చెప్పండి. అప్పగించుకోవాలా. అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నేను సేవకుడితో ఉంటానని అప్పగించుకో, సేవలో ఉంటానని అప్పగించుకో, సంఘములో ఒక పాత్రగా వాడబడుతున్నా అప్పగించుకో. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా 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 అప్పగించుకుంటాను. ఇప్పుడే ప్రభు నిన్న కోసం అప్పగించుకుంటానయ్యా. గట్టిగా గట్టిగా గట్టిగా